జూలై 3వ తారీఖు పరమాద్భుతమైనటువంటి రోజు. ఆ రోజు వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రమైనటువంటి శ్రవణ నక్షత్రం వస్తున్నది. శుక్రవారం నాడు వస్తున్నది. అధిపతి లక్ష్మీదేవి. అదే రోజు సంకష్టహర చవితి. ఎంత అదృష్టవంతులను చూడండి. అన్ని రకాలైనటువంటి విఘ్నాలు ఆలస్యాలు పోవటానికి గణేశ పంచరత్నం 11 సార్లు చదువుకోండి. సంకటనాశన గణేశ స్తోత్రము 9 సార్లు పారాయణ చేయండి. ఇవేవి చేయలేనటువంటి వారు గంగణపతయే నమః జపం చేసుకోండి 108 సార్లు. కాస్త ఉండ్రాళ్ళు, కొద్దిగా గరిక, అంత బెల్లం ముక్క స్వామివారు కరిగిపోయి మన యొక్క కోరికలు తీరుస్తారు. లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కోసం, త్వరగా వివాహాలు అవటానికి, మంచి మ్యాచెస్ రావటం కోసము లక్ష్మీనారాయణ అష్టకం పారాయణ చేయండి. వెంకటేశ్వర వజ్రకవచం 9 సార్లు పారాయణ చేయండి. మీకు అంతా మంచి జరుగుతుంది. భగవంతుడు పూజా మందిరంలో మాత్రమే ఉండిపోకూడదు, హృదయ మందిరంలోకి రావాలి. అది భక్తి అంటే. ఆ విధంగా చేయండి. జూలై 3వ తారీఖు పరమాద్భుతమైనటువంటి రోజు. ఆ రోజు వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రమైనటువంటి శ్రవణ నక్షత్రం వస్తున్నది. శుక్రవారం నాడు వస్తున్నది. అధిపతి లక్ష్మీదేవి. అదే రోజు సంకష్టహర చవితి. ఎంత అదృష్టవంతులను చూడండి. అన్ని రకాలైనటువంటి విఘ్నాలు ఆలస్యాలు పోవటానికి గణేశ పంచరత్నం 11 సార్లు చదువుకోండి. సంకటనాశన గణేశ స్తోత్రము 9 సార్లు పారాయణ చేయండి. ఇవేవి చేయలేనటువంటి వారు గంగణపతయే నమః జపం చేసుకోండి 108 సార్లు. కాస్త ఉండ్రాళ్ళు, కొద్దిగా గరిక, అంత బెల్లం ముక్క స్వామివారు కరిగిపోయి మన యొక్క కోరికలు తీరుస్తారు. లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కోసం, త్వరగా వివాహాలు అవటానికి, మంచి మ్యాచెస్ రావటం కోసము లక్ష్మీనారాయణ అష్టకం పారాయణ చేయండి. వెంకటేశ్వర వజ్రకవచం 9 సార్లు పారాయణ చేయండి. మీకు అంతా మంచి జరుగుతుంది. భగవంతుడు పూజా మందిరంలో మాత్రమే ఉండిపోకూడదు, హృదయ మందిరంలోకి రావాలి. అది భక్తి అంటే. ఆ విధంగా చేయండి.